జయ శ్రీరామ. ఈరోజు మనం పాతకాలం అంట ఉలువలు మొలకట్టిండే చారు ప్లస్ ఉండే చేసుకుందామా. దానికి కావాల్సిన పదార్థాలు ఉలువలు. ఫస్ట్ ఉలువలు నేను చేసుకోవాలి. ఒక్కరోజు అంతా నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఉలవలు అందరికి తెలుసు కదా, ఉలవలు హార్స్ గ్రైండ్ అంటారు ఇంగ్లీష్. దాన్ని మనం ఫస్ట్ ఒక రోజంతా నానపెట్టాలి. అంటే 12 అవర్స్ ఆర్ 14 అవర్స్ బాగా నానపెట్టేసి మళ్ళీ దాంతో ఉండే నీళ్ళంతా వంపేసి ఇలా తోటలో ఇంట్లో ఈ వాటర్ ఉంటుంది కదా, దీంతో అంతా వంపేసి నీళ్ళంతా ఉడిగిన తర్వాత ఏం చేయాలి, దీన్ని ఇలా మూట కట్టుకోవాలి. మూట కట్టేసి దాని మీద బరువు పెట్టామంటే నెక్స్ట్ డేకి అంతా ఇలాగా మొలకలు ఎంతెంత మొలకలు చూసారా, ఎంతెంత మొలకలు, సూపర్. ఇలాగ దీన్ని మనము ఏం చేసుకోవాలి, ఉడికించుకుందాం. ఫస్ట్ ఉడికించుకుని మళ్ళీ దీంతో చారు, ఉలవ చారు ప్లస్ ఉలవ కూర చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది, కొలెస్ట్రాల్కి మంచిది, షుగర్కి మంచిది, బీపీకి మంచిది. అప్పుడప్పుడు అంటే వారానికి 2 times ఇలా చేసుకుంటే కూడా మంచిది. దీంతో పొడి కూడా చేస్తారు, మామూలుగా పులుసు కూడా చేస్తారు మొలక కట్టకుండా. కానీ మొలక కడితే మాత్రం దీంతో చాలా ప్రోటీన్స్ అవి ఉంటాయన్నమాట, చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, దీన్ని ఉడికించిన తర్వాత చూపిస్తాను. చారు ప్లస్ దీంతో ఉలవ చారు ప్లస్ ఉలవ కూర అంటే సుండాలని కూడా అంటారు. ఓకే, ఉడికించిన తర్వాత చూపిస్తాను. చూడండి, మనం ఉడికించుకున్నాం కదా, మొలక కట్టిన ఉలవలు చక్కగా ఉడికిపోయింది. 2 విజిల్స్ 3 విజిల్స్లో చక్కగా ఉడికిపోయింది. ఇలాగా మనము దీన్నంతా మళ్ళీ ఇలా చేసుకున్నాము ఉలవ చారుకు అన్నమాట. ఇప్పుడు దీనికి ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అంతా వేసి దీనికి తిరగబాత వేసి ఇది వచ్చి కూర అవుతుంది అన్నమాట. ఈ చారుకు చూడండి తగినంత ఉప్పు, చింతపండు, మళ్ళీ వచ్చి టమాటో, కరివేపాకు, దీన్నంతా ఉడికించుకున్న తర్వాత మనకు కావాలంటే ఉల్లి, వెల్లుల్లి కొంచెం ఇది మిక్సీకి వేసుకుని కలిపేసి రామంటే ఉలవ చారు రెడీ. ఏం చెప్పండి, మన రసం పౌడరు, ఉప్పు, చింతపండు తగినంత ఇంత వేస్తున్నాను నేను. చింతపండు అంత, ఉప్పు, రసం పౌడరు, టమాటో, కరివేపాకు, ఉల్లి, వెల్లుల్లి కొద్ది లైట్గా పేస్ట్ వేసి ఉడికిచ్చేసిన తర్వాత చూపిస్తాను. ఇది కూర చేసిన తర్వాత చూపిస్తాను. ఒకే 1 నిమిషం అయిపోతుంది. సరే అండి, ఇది ఉడికితే అయిపోయింది అనమాట. ఉలవ కూర రెడీ, రుచికరమైన ఉలవ కూర రెడీ. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, తిరగమాత అందరికీ తెలిసిందే. నూనె, ఆవాలు, కొద్దిపప్పు, ఇది వేసి తిరగమాత వేసి ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వాడిన తర్వాత వేసి కొత్తిమీర, కరివేపాకు అయ్యిందన్నమాట. ఉలవ చారు కూడా రెడీ. రుచికరమైన ఇలాగా చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఉలవ చారు అన్నమాట. వేడి ఉలవ చారు అంతే, సింపుల్ కానీ చాలా బాగుంది, ఆరోగ్యకరము, చాలా బాగుంటుంది. చేసుకుని తిని ఆరోగ్యంగా ఉండండి. సింపుల్ రెసిపీ, ఈజీ. అది మొలక కట్టే వరకునే, మొలక కట్టిన తర్వాత చాలా ఈజీ.
ఈజీ ప్రాసెస్, హెల్త్కి మంచిది. పిల్లలకు కూడా పెట్టండి, వాళ్ళకి చాలా బాగుంటుంది. సరేనా? జై శ్రీరామ్. ధన్యవాదాలు.